నగరపాలక సంస్థల్లో నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని మేయర్ కావటి మనోహర్ నాయుడు డిమాండ్ చేశారు. బుడమేరు వరదల కారణంగా 9,24,00,000 రూపాయల నిధులు దోచేశారని చెప్పారు. దీనిపై కమిషనర్ తక్షణమే వివరణ ఇవ్వాలని చెప్పారు. లేని పక్షంలో నిధుల దుర్వినియోగంపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మేయర్ మనోహర్ నాయుడు గురువారం మీడియాతో మాట్లాడారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మున్సిపాలిటీ దగ్గర నుంచి కార్పొరేషన్ అయినటువంటి దాకా చిన్న చిన్న సంఘటనలే తప్పితే కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. కనీసం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా నేటి వరకు జరగకపోవటం చాలా అదృష్టంగా భావిస్తూ, నేడు జరిగినటువంటి ఈ భారీ అవినీతి గుంటూరు నగరానికి కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి పులి శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో 9,24,00,000 రూపాయల అవినీతి కుంభకోణానికి సంబంధించి ఏ రోజుకైనా సరే కమిషనర్ గారు గుంటూరు నగర ప్రజలకి జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి కూడా నేను మీ ద్వారా కమిషనర్ గారిని నేను కోరుతా ఉన్నా. గత 15 రోజుల నుంచి గౌరవ సభ్యులు విజయవాడ బుడమేరు వరద బాధితుల సహాయార్థం మీరు ఖర్చు పెట్టినటువంటి 9,24,00,000 రూపాయలకు సంబంధించి లెక్కను తెలియచేయండి అని చెప్పేసి ఒక ప్రశ్న లేవనెత్తితే, కనీసం ఇన్ని రోజులు గడుస్తా ఉన్నా కూడా, కనీసం గౌరవ సభ్యులందరూ అడుగుతా ఉన్నా కూడా, కనీసం గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఇన్ని రోజులు సంబంధించి లెక్క చెబుతాడో కమిషనర్ గారు అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు కూడా కనీసం కమిషనర్ గారు నోరు మెదకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తా ఉన్నా. ఒక మేయర్గా, ఒక 10 లక్షల మంది జనాభాకు ప్రతినిధిగా నేను 15 రోజుల నుంచి ఈ 9,24,00,000 రూపాయలకు సంబంధించినటువంటి వివరాలు నాకు ఇవ్వండి, సభ దృష్టికి తెలియజేయండి,